హే ఆల్, వెల్కమ్ టు క్లాసీ నోయా. అండ్ ఈరోజు వచ్చేసి నా ఉగాది అవుట్ఫిట్ కోసం అయితే షేర్ చేస్తున్నా, మీకు యూజ్ అవుతుంది అనేసి. నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ మీకు ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుంది అన్నట్టు నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ జ్యువెలరీ కోసం అయితే తర్వాత మాట్లాడతా. ఫస్ట్ వచ్చేసి అవుట్ఫిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నేను వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక హాఫ్ శారీలో లెహెంగా అయితే తీసుకున్నాను. అండ్ దానికి వచ్చేసి నేను ఇలా వేరేగా క్లాత్ తీసుకుని అయితే సేమ్ లెహెంగాలో ఉండే ఎల్లో కలర్తో అయితే మ్యాచ్ చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి ఇలా నెక్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నా దగ్గర ఇలాంటి హ్యాండ్స్ అయితే లేవు, సో కొంచెం డిఫరెంట్ అయితే పెట్టించుకున్నాను అలా. అండ్ యోక్ పార్ట్ అయితే ఇలా వరకు అయితే నార్మల్గా ఉంటుంది, ఇంకా కింద నుంచి అయితే లాంగ్ ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నా. అది కూడా చాలా చాలా దగ్గరగా అయితే పెట్టించుకున్నా. ఇలాంటి పెప్లం టాప్స్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయాయి. అండ్ నాకు వచ్చేసి ఇలాంటిది ఒక టాప్ అయితే ఉంది. సో ఇంకా అలా కాకుండా అని చెప్పి ఇలా లాంగ్ ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ నాకు ఈ అవుట్ఫిట్ చేయడానికి అయితే అలా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక అవుట్ఫిట్ అయితే కనిపించింది. సేమ్ లెహెంగా అయితే నా దగ్గర కూడా ఉంది. సో ఎందుకు నేను కూడా ట్రై చేయకూడదు అన్నట్టు అయితే ట్రై చేశాను. అండ్ మీకైతే ఆ పిక్ ఇక్కడ రెడీమేడ్ అని చెప్పాను కదా, సో అందుకే నేను ఉగాదికి అయితే ఇలా స్టైల్ చేస్తున్నా. వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అలా యూజ్ చేశారు, ఇంకా ఈ నెట్ అయితే యూజ్ చేయలేదు. లెహెంగాతో అనమాట, ప్లెయిన్ కాకుండా కొంచెం లెహెంగా డిజైన్ ఇలా టాజిల్స్ అవి లెహెంగాలో వచ్చారు అనమాట. ఇంకా నేనేం టాజిల్స్ అలా యాడ్ చేయలేదు. నేనేం టాజిల్స్ అయితే ఇలా లెహెంగా మొత్తం అయితే సేమ్ వచ్చినవి ఉంచేసా. ఇది రెడీమేడ్ కాబట్టి లీఫ్ అలా వచ్చినట్టు ఇంకా అక్కడ అయితే ఉంచేసాను. ఇంకా రిమైనింగ్ హాఫ్ అయితే ఇలా మనకి సో యానిమల్స్ ఇంకా రిమైనింగ్ అయితే ఇలా ఫ్లవర్స్ కింద అలా అయితే వస్తుంది పై వరకు అయితే. ఇంకా లాంగ్ బోర్డర్ వచ్చేసి ఇలా ఫారెస్ట్ థీమ్తో యానిమల్స్ అలా అయితే ఉంది. చాలా పెద్ద బోర్డర్ అయితే వచ్చింది, చాలా పెద్ద బోర్డర్ అయితే కింద అయితే ఇలా కింద వచ్చేసి చిన్న లేస్ టైప్ అయితే చిన్నగా లేస్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఇది అయితే చాలా పెద్ద బార్డర్ కాబట్టి నేనైతే ఇలా ఎక్కువ కలర్ ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఎల్లో చూస్ చేసుకున్నా. నార్మల్గా ఇంకా డిఫరెంట్గా కూడా ఉంటుంది అనేసి ఎక్కువ ఇప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అన్నట్టు నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను అవుట్ఫిట్ అయితే. ఇప్పుడైతే ఫుల్గా కాంట్రాస్ట్ అలా నడుస్తుంది కదా ట్రెండ్, సో ఎల్లో ఇంకా ఈ కలర్ అయితే ఇలా నేను చూస్ చేసుకున్నాను. ఈ అవుట్ఫిట్ సరిగ్గా సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అనమాట. ఇలా అయితే నేను మ్యాచ్ ఇది వచ్చేసి అవుట్ఫిట్ అనమాట. అండ్ ఇలా అయితే నేను వేసుకుందాం అనుకుంటున్నా. షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. చాలా పెద్ద బిస్కెట్. సో ఇంకా అయితే ఫస్ట్ జ్యువెలరీ నెక్ సెట్ అయితే నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను, కానీ బిస్కెట్ అయిందనమాట జ్యువెలరీ రెండు కూడా. నెక్ పీస్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి చాలా సర్చ్ చేసి ఇలా కంటే టైప్లో అయితే వచ్చింది. బట్ నేను ఇంత పెద్ద కంటే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బెండ్ కూడా అవ్వట్లేదు అనమాట అంతగా. ఇది ఏదో స్టెథోస్కోప్ పెట్టుకున్నట్టు అలా అయితే ఉందన్నమాట. చాలా అస్సలు నచ్చలేదు, బెండ్ కూడా అవ్వట్లేదు అనమాట. అండ్ ఇది వచ్చేసి లైక్ మీకు ఎలా చెప్పాలి, బాహుబలిలో లాస్ట్లో దేవసేన అయితే సంకెళ్ళు వేస్తారు చూడండి, ఆ ఫీల్ అయితే వచ్చింది. నాకు అస్సలు బాగా నచ్చలేదు. ఇది వచ్చేసి క్లేతో చేసింది అనమాట. సో నాకు ఇలాంటిది లేదు అనేసి ట్రై చేద్దాము అన్నట్టు నేనైతే ఇది తీసుకున్నా, కానీ బాగాలేదు, నాకు నచ్చలేదు యాక్చువల్గా అయితే. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా అసలు మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. ఏదైతే అవులు ఉందో దానిలాగా ఇస్తే బాగుండు అనిపించింది. ఇయర్ రింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇంకా నెక్ సెట్ కూడా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఈ లెహంగా కలర్ ఉందని చెప్పి తీసుకోవడం తప్ప ఏమీ నాకు ఆ కలర్లో ఏం కనిపించలేదు. సో ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేద్దామని ఇదైతే తీసుకున్నాను. ఇలా పెడితే మాత్రం చాలా బాగుంది. ఇంకా టాప్ మీద కూడా పెట్టి చూసాను అనమాట ఎలా ఉంటుందో అనేసి. బట్ దాని మీద పెడితే మాత్రం లుక్ కూడా బాగుంది, వేసుకుంటే మాత్రం అసలు బాగాలేదు. మీకు ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను. అంటే ఫ్లాట్గా అలా లేకుండా కొంచెం పైకి లేసినట్టు అలా అయితే ఉంది. సో ఇంకా అందుకే
నచ్చలేదనమాట. వేరేది ఏదైనా నెక్ సెట్ అయితే చూసుకోవాలి. అండ్ ఈ ఇది కూడా బిస్కెట్ అయిందనే చెప్పాలి. ఇదైతే మీరు చూస్తే ఓవల్ షేప్లో ఉంది కదా, నాకు సైజ్ అయితే సరిపోలేదు, అంటే అన్కంఫర్టబుల్గా ఉంది పెట్టుకుంటే మాత్రం. సో ఇంకా అందుకే నాకు నచ్చలే అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను గ్రీన్ కలర్లో ఉండేట్టు చూసుకున్నా. యాక్చువల్గా లెహెంగా కలర్లో తీసుకుందాం అనుకున్నా కానీ ఆ కలర్ అయితే కనిపించలేదు నాకు. సో ఇదైతే తీసుకున్నాను. ఫస్ట్ ప్యాకింగ్ చూసి ఏంటి నేను నిజంగా ఇది ఆర్డర్ చేశానా అన్నట్టు షాక్ అయినా అనమాట. అంటే ప్యాకింగ్ అంత బాగా వచ్చింది, వేరే ప్రోడక్ట్ ఏదైనా వచ్చేసిందా అన్నట్టు అనుకున్నా. కానీ ఓపెన్ చేస్తే బ్రాస్లెట్ ఉందన్నమాట. నేను పెట్టిన ప్రైస్కి అయితే ఇది 5 టైమ్స్ చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. సీజెడ్ అండ్ ఫినిషింగ్ అయితే వచ్చింది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు బాగా నచ్చిందని మీకు అర్థమయ్యి ఉంటుంది. అండ్ నా దగ్గర వచ్చేసి ఇలాంటి బ్రాస్లెట్ కూడా లేదు. సో అందుకే సీజెట్లో అయితే తీసుకున్నా. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ లెహంగా కలర్ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది, కానీ పర్లేదులే అన్నట్టు గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నా జ్యువెలరీ ఇంకా అవుట్ఫిట్ కోసం అయితే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.